అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్టారముల సైనికులకు అతని అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని ఉండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు ఎలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజంగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలివాణి 2వ కావలివాణి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకునెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతని విడిచిపోయెను. పేతురుకు తెలివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకునేను. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదాని వనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అంది. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండలని వారికి చేసేక చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగో తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకు వెళ్ళెను. తెల్లవారగానే పేతురు ఏమాయను అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. హేరోదు అతని కోసరం వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించెను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరాకు వెళ్ళి అక్కడ నివసించెను. తురీయుల మీదను సిదోనీల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వరేక మనస్సుతో రాజు నద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తెగు బ్లస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలని వేడుకున్నది. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చుచుండెను. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదని కేకలు వేశాయి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుండెను. బర్నబాయును సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కోను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారివైన తండ్రి, నీ ఘనమైన పాదములు కొందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, పరలోకమందున తండ్రి, నాయన యేసయ్య యొక్క దినం చూడడానికి ప్రభువా, నాయన అలాగే ప్రభువా అపోస్తల కార్యములను ప్రభువా 12వ అధ్యాయాన్ని ప్రభువా మేము ధ్యానం చేసుకోవడానికి యేసయ్య మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన యేసయ్య ఆనాడు ప్రభా సంఘం నాయన యేసయ్య ఎంతో ఆసక్తిగా నాయన పేతురు విడుదల కావాలని ప్రార్థన చేశారండి. కానీ నాయన యేసయ్య పేతురు వచ్చినప్పుడు ప్రభా
అయ్యా వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు ప్రభా. నాయనా యేసయ్య, మేము కూడా ప్రభా తండ్రి ఏదైనా కార్యం పట్ల మాకు జరగాలని ప్రార్థన చేసినప్పుడు ప్రభా, ఒకవేళ మా మనసులో సందేహం వస్తుందేమో ప్రభా, దాన్ని నమ్మలేని స్థితిలో మేము ఉన్నామేమో ప్రభా. అయ్యా మా నమ్మిక తప్పిపోకున్నట్లుగా ప్రభా మమ్మల్ని కాపాడండి ప్రభా. నీ బిడ్డలైన విన్న వాక్యాన్ని ప్రభా వారి హృదయంలో ఫలింపచేయండి, నిరంతరంగా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ కోరిక కలిగినైనా నీ నామంలో నాయన ప్రార్థన చేసుకుని వింటున్నారో ప్రభా, వారికి కావలసిన ఆత్మీయ మేలులు, శారీరక మేలులు, కుటుంబంలో ఉన్న శాంతి సమాధానాన్ని నెలకొల్పి వారికి ఆర్థిక సమస్యలన్నీ తొలగించమని ఈ చిన్న ప్రార్థన మనని పాద సన్నిధికి చేర్చుకోమని. ఒకవేళ ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ రాకడ వచ్చే ప్రభా, ఈ రాకడలో ఎత్తబడిగల ధన్యత మా అందరికీ దయచేయమని నాయనా యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.